హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనేంటి మీ ఆశా రాజేష్. ఈరోజు మేమైతే షాపింగ్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ పక్కని సైడ్ నాగి ఇక్కడ జైల్ రోడ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ అయితే కనిపించింది. ఇక్కడ ఏదైనా తిందామని ఆగాము. సో ఇది కూడా మీకు చూపిద్దాం వీడియో చేసి అనేసి. చాలా బాగుంది, అంతా చాలా రష్గా ఉంది. సో మీకు కూడా చూపిద్దాం అనేసి ఆగి వీడియో చేస్తున్నానండి. పదండి నాతో పాటుగా మీరు కూడా చూసేద్దరు రండి. మా పెద్దదానికైతే కాలేజ్ స్టార్ట్ అయిపోయిందండి. సో దానికోసం షాపింగ్కి అని వచ్చాము. మేమైతే ఇంటి దగ్గర నుంచి 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. 5 నుంచి ఇప్పుడైతే టైము 10 అవుతుంది. మ్యాక్సిమం మేము ఎన్ని షాపులు తిరిగామో మాకే తెలియదు. 10 అయిపోయింది. సో మా పెద్దదానికి బాగా ఆకలేసేస్తుంది. ఆకలేస్తే ఏదైనా తిందాము అనేటప్పటికి మేము డాబాగడ్ నుంచి అలా వస్తుంటే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ కనిపించాయి. సో ఎప్పుడు కూడా మా పాప అంటుంది ఇక్కడ తిందాము అనేసి, ఎప్పుడు ఆగలేదు మేము. సో ఈరోజు లేట్ అయిపోయింది కదా, దానికి చాలా ఆకలేస్తుంది అనేసి ఇంకా అక్కడే ఆగి మేమైతే ఆర్డర్ పెట్టాము. ఈ ఆర్డర్ పెట్టిన గ్యాప్లో ఇదంతా కూడా మీకు చూపిద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఏది లేదు అనడానికి అయితే లేదు. చూసారా, పాట్ బిర్యానీ అండి, కుండ బిర్యానీ అంట. అసలు వేడి వేడిగా కుండ బిర్యానీ అండి. అక్కడ మనం ఆర్డర్ చేస్తే అప్పటికప్పుడు మనకి చూస్తున్నారా, వేడి వేడిగాన స్టవ్ కూడా ఆన్లోనే ఉన్నాయి. మనం కావాలంటే అది మనకి 150 అండి. అది చాలా టేస్టీగా అయితే ఉందంట. అక్కడ తింటుంటే నేను అడిగాను, చాలా బాగుందని చెప్పారు. సో మేమైతే ఎగ్ రోల్స్ అయితే ఆర్డర్ చేసామండి. ఎగ్ రోల్స్ అది చేస్తే ఈ గ్యాప్లో టైం పడుతుంది కదా, ఈ గ్యాప్లో నేను వీడియో చేసేస్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం సేల్ చేసే వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్ ఉన్నారండి. మ్యాక్సిమము మన తెలుగు వాళ్ళు తక్కువగా కనిపించారు నాకైతే. నార్త్ ఇండియన్స్ అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే మోమోస్, నూడిల్స్ ఇవన్నీ చేసిన వాళ్ళు నార్త్ ఇండియన్సే ఉన్నారండి. అందుకే చాలా టేస్టీగా చేస్తున్నారు. సో దానివల్లనేమో ఇంత రష్గా కూడా ఉంది. సో చుట్టుపక్కల షాపింగ్కి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడైతే వస్తారండి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనకి దొరుకుతున్నాయి. దోశ, ఇడ్లీ, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ తినే వాళ్ళకి వెజ్, మోమోస్ అన్నీ దొరుకుతున్నాయండి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. బిర్యానీ, వేడి వేడి బిర్యానీ అయితే కూడా ఉందండి. చూస్తున్నారా, చికెన్ లాలీపాప్స్, చీకులు, చికెన్ మనకి ఏది ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో ఉందండి. గ్రీన్లోని మసాలా, మొత్తం మసాలా పెట్టేసి అసలు చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ అంతా. ఇది 5 o'clockకి స్టార్ట్ అవుతుందండి. లేట్ నైట్ 2 o'clock దాకా ఉంటుంది. మనం ఏ టైంలో వచ్చినా సరే ఫుడ్ అయితే అవైలబుల్ అయితే ఉంటుందండి. అసలు వేడిగానే అసలు అప్పటికప్పుడు మనకి తయారు చేసి ఇచ్చేస్తున్నారండి. చాలా చూస్తున్నారా, చికెన్ అయితే ఇంకా ఎన్ని వెరైటీలు ఉన్నాయో. చికెను నేనైతే తినను, ఈరోజు థర్స్డే. సో ఆ స్మెల్కే అసలు చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది. మనకి పార్సల్ కావాలన్నా సరే పార్సల్ అయితే కడతారండి. ఎక్కడో తెలుసండి, మన కాంప్లెక్స్లోనే ఇది. మనకు డాబా గార్డెన్ ఉంటుంది కదా, కాంప్లెక్స్ డాబా గార్డెన్ సెంట్రల్ పార్క్ మధ్యలో ఉంటుందండి. ఇది ఎక్కడో కాదు, జైల్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది. చాలా అన్ని వెరైటీస్లో అయితే మనకి దొరుకుతుంది. చపాతీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అన్నీ దొరుకుతున్నాయి. చిల్లీ చికెను అన్నీ దొరుకుతాయి. ఏది దొరకలేని ఐటమ్ అంటూ లేదు. అన్ని చికెన్లోనైతే ఇంకా వెరైటీస్ బేవచ్చంగా ఉన్నాయి. ఒక్క ఐటమ్ అని చెప్పలేము. అసలు మనకి రెస్టారెంట్లో ఎన్ని వెరైటీలు అయితే దొరుకుతాయో అన్ని వెరైటీలు అయితే ఇక్కడ దొరుకుతుంది. సో కాస్ట్ కూడా రెస్టారెంట్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయండి. టేస్ట్ కూడా అలాగే ఉంది. అక్కడ వేడిగా చీకులు అయితే కాలుస్తున్నారండి. నేను ఎంత అని అడుగుతున్నాను. అది ఒక్కటి ఏమొచ్చి 100 రూపీస్ అంట. రీజనబుల్లే కదా, ఇంకా మనకి బయటతో పోల్చుకుంటే ఇక్కడ రీజనబుల్లే, బాగానే ఉంది రేట్ అయితే. నాకైతే రీజనబుల్లే అనిపించింది. సో నాకైతే సోడా, ఎక్కడికి వెళ్ళా సరే ఫస్ట్ అయితే సోడా అయితే తాగుతానండి నేను. సోడా అయితే నేను కూల్గా ఇవ్వమని చెప్పాను. సో కూలింగ్ అయితే కావాలని అంటే అతను కూల్గానే ఉందని అన్నారు. సో నేనైతే సోడా ఒక్కటి మాత్రంగానే తాగాను. మా పిల్లలైతే ఆర్డర్ చేసుకొని అక్కడ తింటున్నారు. మా చిన్నదానికైతే పార్సల్ అయితే పట్టుకొని వెళ్ళిపోతాను, మా చిన్నది రాలేదు కనుక. సో
బిర్యానీ కూడా 99 రూపీస్కేనండి. అసలు ఒక్క మనిషి కాదు, ఇద్దరు తినొచ్చంట. అడిగాను నేను, ఇది ఒకరికి సరిపోతుందా అని అంటే చాలా హెవీగానే ఉంటుంది మేడం అని చెప్పారు. సో 99 రూపీస్కే మనకి ఇద్దరు తినే బిర్యానీ అయితే దొరుకుతుంది. చూస్తున్నారా, చికెన్ లాలీపాప్స్, చికెన్ జాయింట్స్ అంత కలర్ఫుల్గా ఉన్నాయి. చూస్తున్నారా, భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఇంకా సోడాలు అయితే కలర్ సోడాస్ అన్నీ కూడా ఇక్కడ మోమోస్ దగ్గర నుంచి మనకి టిఫిన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయండి. చాలా బాగున్నాయండి. షాపింగ్ చేసుకొని అలిసిపోయి ఇక్కడ వచ్చి అసలు సిట్టింగ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి. షాప్కి కూడా ఫుల్గా సిట్టింగ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతే. కూర్చోడానికి బాగా వీళ్ళు అరేంజ్ చేశారండి. పార్కింగ్ అయితే అస్సలు దొరకదు, చూసుకోండి, ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ ముందే పార్కింగ్ కోసం చూసుకోవాలి. పార్కింగ్ అయితే ఛాన్సే లేదు. మేము పార్కింగ్ చేయడానికి మాకు అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ పట్టింది. సో మీరు ఎవరైనా వస్తే కనుక ఫస్ట్ పార్కింగ్ చూసుకోండి. ఇక్కడ సిట్టింగ్ ఇక్కడ కూర్చున్నామంటే కమ్సే కమ్ హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. అన్ని వెరైటీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కనుక మీకు అన్ని వెరైటీ ఫుడ్ కూడా టేస్ట్ చేయాలి అనిపిస్తుంది. చాలా రీజనబుల్ రేట్తోనే ఉంటున్నాయి. చూస్తున్నారు కదా, రేట్ కూడా ఇక్కడ పెట్టేశారు 70 రూపీస్ అలాగా. ఇక్కడ మోమోస్ అయితే ఇంకా చాలా అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే మనకి ఢిల్లీలో ఎంత టేస్ట్ ఉంటుందో ఇక్కడ కూడా అంత టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ ఫిష్ ఐటమ్స్ అయితే మసాలా పెట్టి అసలు అప్పటికప్పుడే మనకి ఫ్రై చేసి ఇస్తారండి. ఎన్ని మసాలాలు చూస్తున్నారా, అన్ని ఫిష్ కూడా ఉంది ఇక్కడ. నెత్తల నుంచి చందువాల వరకు అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. చికెన్ కలర్ చికెన్స్ చూస్తున్నారా, ప్రాన్స్ అన్నీ కలిపి మనకి ఆర్డర్ చేసుకుంటే వేడి ఆయిల్లోని అప్పటికప్పుడే మనకి ఫ్రై చేసి ఇచ్చేస్తారండి. వైజాగ్లో ఎవరున్నా సరే ఇక్కడికి ఒకసారి వచ్చి ఫుడ్ టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో బయట వాళ్ళు ఎవరైనా చూస్తే, వైజాగ్ ఎవరైనా వస్తే కనుక ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ అయితే టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. సో నా వీడియో డెఫినెట్గా మీరు చూస్తారని అనుకుంటున్నానండి. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అన్ని వెరైటీ జ్యూస్లు, అన్ని సోడాస్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఏది లేదనుకుంటా అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతుంది. చూస్తున్నారు కదా. పదండి, మనమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాం కదా, మా పాప తింటూ ఉంటుంది. మా పాపని అడిగేద్దాం పదండి. మేమైతే చికెన్ రోల్ అయితే ఆర్డర్ చేసామండి. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక మా పాప తింటుంది. సో షాపింగ్ అని వచ్చాము. ఇక్కడ కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి కదా, సో కొంచెం షాపింగ్ చేసి ఆకలి అంటే పాప ఇక్కడ ఆగి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో మీకు చాలా బాగుందా? సో మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి వైజాగ్లో ఉంటే కనుక. షాపింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంది. ఇక్కడ జైల్ రోడ్ పక్కనే ఉంది కదా, పార్క్ పక్కనే ఉంటుంది. లక్కీ షాపింగ్ మాల్కి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మ్యాక్సిమం తింటారు. పక్కనే ఉంటుంది లక్కీ షాపింగ్ మాల్కి, డాబా గార్డెన్ దగ్గర. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. చూసారా ఎంత సిట్టింగ్ కూడా మనకి అంతా చైర్స్ తో అరేంజ్ చేశారు, చాలా బాగుందండి. ఇక్కడ పార్కింగ్ కూడా అస్సలు ఖాళీ లేదు, ఫుల్ గా నిండిపోయింది పార్కింగ్ తోనైతే. చూస్తున్నారా, ఆ చివరి నుంచి ఫుల్ గా కార్లే పార్కింగ్ కూడా, ఆ రోడ్డు వరకు కూడా. వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి తినొచ్చు, చాలా బాగుందండి ఇక్కడ ఫుడ్ ప్రతి ఒక్కటి కూడా. మా పెద్దదైతే అక్కడే కూర్చొని తినేసింది కదా చికెన్ రోలు. మా చిన్నదాని కోసం పార్సల్ అయితే పట్టుకెళ్తున్నాం. అది రాలేదు, ఎందుకంటే స్కూల్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. చాలా హోంవర్క్ అయితే ఇచ్చారండి. సో దానికోసం స్టడీ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. స్టార్టింగ్ డేస్ అయితే బేవచ్చంగా చదివేస్తుంది. సో అది రాలేదు. షాపింగ్ అనేటప్పటికి రాదు మ్యాక్సిమం, ఎందుకంటే టైం చాలా పట్టేస్తుంది. మేము వెళ్ళామంటే ఇంకా ఒక్క షాప్ తిరగం, 10 షాపులు అలా తిరుగుతూనే ఉంటాం. మాతో అసలు చూసిన షాపింగ్కి రాదు అది. సో దానికోసం అయితే నూడిల్స్, ఎగ్ రోలు, చికెన్ రోలు తీసుకెళ్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.